హలో. సో లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా, నెక్స్ట్ వ్లాగ్ వచ్చి మా అంకుల్ది అంటే మా మామయ్యది డెత్ సెరమనీ అనేసి. సో ఇది నవంబర్ 12th వ్లాగ్. సో నవంబర్ 12th 2020. ఇక్కడ నేను ఇయర్ మెన్షన్ చేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ నేను 2 ఇలాంటి వ్లాగ్స్ అంటే మా మామయ్యది సెరమనీ వ్లాగ్స్ షేర్ చేశాను. సో ఇది 3rd సెరమనీ వ్లాగ్, అంటే యాక్చువల్గా 11th సెరమనీ ఇది, కానీ నేను మీతో షేర్ చేసుకునేది 3rd వ్లాగ్ ఇది యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసిన తర్వాత. సో ఇంట్లో అందరూ 5:30కి అలా లేసేసారు. అప్పటి నుండి స్టార్ట్ చేసేసారు వండటము చేయడము. ఇంకా దీంట్లో ఏమంటే వాటర్ పెట్టేస్తున్నారు ఎసురుకి. ఇంకంతా మార్నింగ్ చలిగా ఉంది, మంచు పడతా ఉంది, చలి కాంచుకుంటున్నారంట. అందరు రౌండ్గా కూర్చో ఉన్నారు. బిర్యానీ చేసుకున్నాం అనుకున్నా ఫస్ట్. బిర్యానీ కర్డ్ వేసుకోవాలనుకుంటున్నా, ఏదో కొద్దిగా చేసుకున్నాం. పిల్లలకి అదే వెళ్ళిపోయేదేం లేదు. ఇంకా మీ అందరికి తెలుసు కదా, ఆ రోజు మేము అన్నదానం చేస్తాము. సో అన్నదానంకి లెమన్ రైస్, కర్డ్ రైస్, వెజిటేబుల్ రైస్, ఇంకొకటి ఏంటబ్బా వడలు వేస్తాము, పుదీనా చట్నీ చేస్తాము. సో దానికనమాట ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము. ఈసారి స్పెషల్గా ఖీర్ చేస్తున్నాడు మా సుదర్శన్. సో యాక్చువల్లీ ఆ ఐటెం లేదనమాట, బట్ ఈసారి చేస్తున్నాడు. ఎందుకు బాబా డిఫరెంట్గా ఫస్ట్ టైం ఖీర్ చేస్తున్నాము అంటే, బాగుంటుంది బుజ్జు, అందరికీ స్వీట్ ఎప్పుడు పెట్టాం కదా, ఈసారి పెడదాము అన్నాడు. ఇంకా ఇతని పేరు రాము, ఇంకొక అబ్బాయి ఉన్నాడు కదా, అతని పేరు రామకృష్ణ. సో వీళ్ళిద్దరు హెల్ప్ చేస్తారు. మా ఆంటీకి హోటల్ ఉన్నప్పుడు వీళ్ళిద్దరూ ఆంటీతో వర్క్ చేసేవాళ్ళు అనమాట హోటల్లో. సో రాము మాస్టర్, రామకృష్ణ మాస్టర్, ఇంకా వీళ్ళిద్దరితో ఇంకా కుమార్ సుదర్శన్ వంటలు చేస్తారు. చూద్దాము. చాలా క్వాంటిటీ చేయాలి, చాలా చాలా చేయాలి. సో ఎలా చేస్తారు ఏంటి అనేది చూపిస్తాను. ఇంకా పుదీనా చట్నీ, సుదర్శన్ వెజిటేబుల్ రైస్, ఇంకొకటి ఖీర్, ఈ 3 రెసిపీస్ మీ అందరితో షేర్ చేస్తాను. ఈ వ్లాగ్లో చూస్తూ ఉండండి. అంకుల్ సెరమనీ అంటే ప్రతి ఒక్కరు, చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఇంట్లో అందరూ హెల్ప్ చేస్తారు. అన్నిట్లో అందరూ పార్టిసిపేట్ చేస్తారు. ఎన్నైనా ఉండండి, మా రామకృష్ణ పేపర్ చదవడం మాత్రం మర్చిపోడు. ఆ రోజు న్యూస్ తెలిసిపోవాలన్నమాట. కాకపోతే ఈసారి మా ఫిజ్గార్తో కొద్దిగా ప్రాబ్లం. వీరిని ఒకళ్ళు ఎత్తుకొనే ఉండాలి, అప్పుడే పని అవుతుంది అనమాట. ఎవరో ఒకళ్ళు ఎత్తుకొని తిరుగుతూ ఉండాలి. వీరిని ఎత్తుకుంటే మోహన చేయాల్సిన మోహన చేసేస్తుంది. ఇంకా నేనేమైనా చేయాలంటే నేను చేసినప్పుడు సుదర్శన్కి ఇస్తాను. సో అలా ఇంకా ఇక్కడ మోహన ఏమంటే టీ పెడతా ఉంది, ఫిజ్గార్ని ఎత్తుకొని ఉన్నాను. అందుకే మా సునీల్ తీసుకొచ్చాడు ఆంటీకి కొత్త చెప్పులు. ఆంటీ సరిపోలేదన్నా, చెప్పులు పాడైపోయినాయి రా, ఏదైనా మంచి చెప్పులు తీసుకోరా అంటారనమాట ఆంటీ సునీల్కి. సునీల్ పాప ఇలాంటివి తెస్తాడు, ఆంటీకి నచ్చవు. ఇంకా నాకైనా మోహనానైనా వేసుకోమని చెప్తారు. మోహనాకి పెద్దగా అనిపిస్తాయి, ఇంకా నేనే వేసుకుని తిరుగుతూ ఉంటాను. ఇంకా మోహనా టీ రెడీ అయిపోయింది, అందరూ టీ తాగేస్తున్నారు. ఒక్క టీ సిప్ పడింది అంటే చక్క 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 పనులు అయిపోతాయి కదా. ఎంత బాగున్నాయో, ఎంత మెత్తగా ఉన్నాయో. అవును, అందుకే అవ్వకి నాకే అంత కరెక్ట్గా ఉంది, అవ్వకేం సరిపోతుంది. నాకు అమ్మకి బాగున్నాయా, అమ్మకి సరిపోయా. యాపు యాపు ఇక్కడ ఉంది. హలో బేబీ, హలో బేబీ. పిజ్జు, ఓ పిజ్జు బాబా. చెప్తా ఉంటాం కదా టీ టైం చాలా బాగుంటుంది అనేసి. సో టీ తాగుతూ మాట్లాడుకుంటూ పనులు చేసుకుంటున్నారు. ఇంకా ఇక్కడ నేను మోహన కూడా టీ తాగుతున్నాం. మేము టీ తాగి లేసే లోపల ఒక చిన్న వీడియో పెట్టేస్తాను, చూసేసేయండి. ఏమంటే మేము మాట్లాడుకుంటూ తాగుతాం, ఎలాగో లేట్ అవుతుంది, చూసేసేయండి. సో ఈరోజు నేను మీకు ఒజీవా ప్లాంట్ బేస్డ్ మచా ప్లస్ రివ్యూ పోతున్నాను. ఒజీవా బ్రాండ్ మీరు వినే ఉంటారు, చూసే ఉంటారు, యూస్ చేస్తూ కూడా ఉంటారు, బట్ నా రివ్యూ ఇస్తున్నాను. ఆల్రెడీ మీకు ఇంత ముందు కూడా 2 times ఒజీవా రివ్యూ ఇచ్చాను కదా, ప్రోటీన్ అండ్ హెర్బ్స్ది. సో ఇదేమంటే మెయిన్లీ ఫర్ స్కిన్ పిగ్మెంటేషన్ అండ్ డార్క్ సర్కిల్స్కి. ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏమంటే లిక్విరైజ్ ప్లస్ యాక్టివేటెడ్ చార్కోల్. లిక్విరైజ్ గురించి కూడా ఒక సపరేట్ వీడియో కూడా పెట్టున్నాను. సో ఆ మెయిన్ ఇంగ్రీడియంట్ దీంట్లో ఉంది. సో దీని బెనిఫిట్స్ ఇంకా ఇది ఎలా యూజ్ చేయాలి అనేదితో షేర్ చేసుకుంటాను. ఇంకా ఇది 100% ఆర్గానిక్. సో పదంటే చూసేద్దాం ఎలా యూజ్ చేయాలి, ఇంకా దీని బెనిఫిట్స్ ఏంటో అనేది షేర్ చేస్తాను.
సో ఒజివా బి ఏ బెటర్ యూ ప్లాంట్ బేస్డ్ మచా ప్లస్ దీని రివ్యూ ఇస్తున్నాను కదా. సో ఇది దీని ప్యాకింగ్ ఎలా ఉంటుంది, ఇంకా లోపల ఎలా ఉంటుంది, సో అవంతా చూపిస్తున్నాను. సో మెయిన్గా ఈ ప్రోడక్ట్ ఎందుకు యూజ్ చేయాలి అంటే స్కిన్ పిగ్మెంటేషన్ కోసం, ఇంకా డార్క్ సర్కిల్స్తో బాధపడుతూ ఉంటాం కదా, సో వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ లికోరిస్ ప్లస్ యాక్టివేటెడ్ చార్కోల్ 137 బై యాంటీ ఆక్సిడెంట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మచా ఏంటి అనుకుంటున్నాను కదా, నేను ఫస్ట్ అలానే అనుకున్నాను. ఇదేమంటే గ్రీన్ టీ లీవ్స్తో చేసిందనమాట. హాట్ వాటర్లో అట్లే అలా వేస్తామో లేదో డిజాల్వ్ అయిపోతుంది. సో మచా అనేది గ్రీన్ టీ లీవ్స్ని గ్రైండ్ చేస్తారు, బాగా డ్రైగా పౌడర్ లాగా అవుతుంది. సో ఆ పౌడరే టీ లాగా యూజ్ చేస్తుంటాము. లేత ఆకుల్ని తీసుకుంటారు, గ్రైండ్ చేస్తారు, పౌడర్ లాగా అయిపోతుంది. అందుకే ఇది పౌడర్ గ్రీన్ కలర్లో ఉంది చూసారా. రెగ్యులర్ గ్రీన్ టీ తీసుకుంటారు, దానికంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. గ్రీన్ టీ బెనిఫిట్స్ అంటే అందరికీ చిన్నపిల్లల్ని అడిగినా చెప్తున్నారు కదా, సో దాని గురించి సపరేట్గా ఏం చెప్పనవసరం లేదు మీకు. గ్రీన్ టీ ఎలా హెల్ప్ అవుతుందంటే స్కిన్ ఇరిటేషన్కి, రెడ్నెస్, స్వెల్లింగ్ అలాంటివన్నీ ఉంటే తగ్గిస్తుంది. సన్ బర్న్ నుండి కూడా చాలా కాపాడుతుంది. ఇంకా లిక్రైస్ అంటే అతి మధురం, దీనికోసం నేను ఒక సపరేట్ వీడియో చేశాను. ఇదేమంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ లాగా వర్క్ అవుతుందన్నమాట టు రెడ్యూస్ హైపర్ పిగ్మెంటేషన్. ఇంకా ఇది మనం ఎలా యూజ్ చేయాలి అంటే ఒక గ్లాస్ తీసుకొని 1 స్కూప్ ఈ మచా ప్లస్ పౌడర్ వేసేసుకోవాలి. జస్ట్ 1 స్కూప్ చాలా అనుకోవద్దు. 1 స్కూప్ ఏమంటే 10 కప్స్ ఆఫ్ గ్రీన్ టీ ప్లస్ 4 పొమిగ్రెనేట్స్ ప్లస్ 1 బౌల్ బెర్రీస్ అనమాట. ఇంకా 1 స్కూప్ పౌడర్ వేసేసుకున్న తర్వాత హాట్ వాటర్ తీసుకోవాలి. సో ఇక్కడ హాట్ వాటర్ యాడ్ చేశాను, జస్ట్ అలా డిజాల్వ్ అయిపోతుంది అంతే, అలా మిక్స్ చేసేసుకోండి. ఇంకా మనకి దీంట్లో యాక్టివేటెడ్ చార్కోల్ ఉందని చెప్పాను. ఎలా హెల్ప్ అవుతుందంటే ఎక్స్ఫోలియేట్ చేస్తుంది మన స్కిన్ని, యాక్నేని ప్రివెంట్ చేస్తుంది. ఇంకా జింజర్ రూట్ పౌడర్ కూడా ఉంది, అదేమంటే మన స్కిన్ రెజ్యునేట్ చేస్తుంది, డార్క్ స్కార్స్ అలాంటివన్నీ తీసేస్తుంది. ఇంకా ఒజివా ప్రోడక్ట్స్ అంటేనే చాలా బెస్ట్ అనుకోవచ్చు. ఇంకా ఇది 100% ఆర్గానిక్. సో చూసారా, ఎవ్రీడే 1 గ్లాస్ ఆఫ్ ఒజివా ప్లాంట్ బేస్డ్ మచా ప్లస్ తీసుకోండి, చాలా బాగుంటుంది. మన స్కిన్ హెల్తీగా ఉంటుంది, ఇంకా మన లైఫ్ స్టైల్ కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది. మనం ఫేషియల్స్ చేయించుకుంటాము, ఎన్నో క్రీమ్స్ వాడుతూ ఉంటాం కదా మంచి హెల్తీ స్కిన్ కోసము, ఎంతో మనీ స్పెండ్ చేస్తూ ఉంటాం కదా. దాని బదులు ఇది ఒజివా మచా ప్లస్ ఒక 15 రూపీస్ కంటే లెస్ అనమాట రోజుకి తీసుకున్నామంటే మంచి హెల్తీ స్కిన్ ఉంటుంది. దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు చెక్ చేయొచ్చు. సో చూసేసారు కదా, ఇంకా వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఇంకా చెప్పాను కదా మార్నింగ్ చూపించాను మీకు వాటర్ ఎసురికి పెట్టేశారనేసి, దాంట్లో ఇంకా బియ్యం నానబెట్టేసి పెట్టుకోన్నారు. ఆ బియ్యం అంతా దీంట్లో వేసేస్తున్నారు. సో ఫస్ట్ అన్నం చేసేయాలి కదా, అన్నం చేసేస్తే లెమన్ రైస్ అవుతుంది, కర్డ్ రైస్ చేయొచ్చు, అందుకని ఫస్ట్ అన్నం చేసేస్తున్నారు. ఇంకా ఈ లెమన్స్ అన్నీ ఎందుకంటే లెమన్ రైస్ కోసము. లెమన్స్ ఇంకా స్క్వీజ్ చేసి దాంట్లో జ్యూస్ తీసుకోవాలి. ఇంకా ఇక్కడ ఏమంటే మున్రాజ్ ఆంటీ ఒక్కరే కదా పొద్దు నుండి కోస్తూనే ఉన్నారు. ఇంకా ఆంటీ కూడా హెల్ప్ చేయాలనేసి ఇంకా మేమందరం ఇక్కడికి వచ్చాము. ఇంకా మాకు దీనికంటే పెద్ద పని ఏం అనిపించలేదు, పెద్ద పనులు ఇంకా వాళ్ళందరూ చేసేస్తారు. ఇంకా పిల్లలు నేను చేసే పనులు ఏమంటే ఇంకా ఈ పుదీనా కట్ చేసేసేయాలి, తర్వాత ఈ జ్యూస్ అంతా తీసేసేయాలి. అందరికంటే చాలా ఈజీ వర్క్ నేను చేస్తున్నాను అనుకుంటున్నారు కదా. లెమన్ జ్యూస్ తీయాలంటే ఎంత కష్టమో తెలుసా, ఏదైనా కట్స్ అయిపోయి ఉంటాయి కదా మన ఫింగర్స్ పైన, ఎంత మంట పుడుతుందో తెలుసా లెమన్ జ్యూస్ స్క్వీజ్ చేస్తున్నప్పుడు. చాలా మంట పుడతా ఉన్నాయి. పిల్లలు అయితే 1 by 1 లేసి వెళ్ళిపోయారు, మంట పుడుతుంది నేను చేయలేను అని చెప్పేసి. ఇంకా మోహన ముగ్గు వేసేస్తా ఉంది ఇక్కడ. కాదు అంతా చేసేవాడు మరి ప్యాంట్ గీంటి ఎగ తీసుకొని మరీ వస్తున్నాను ఆయన పైకి వెళ్ళిపోయా. తీయాలి కానీ జనాలు తీయాలా, కలర్ఫుల్గా ఉన్నారు ఒక్కొక్క డ్రెస్సులు ఆకుపచ్చగా. ఇంకేం తెలుసు బాబా, ఎన్ని కేజీలు ఎక్కడ తీసుకొచ్చేద్దాము అంత కరివేపాకు, ఇక్కడ అక్కడ పెట్టుదాము. అవును, నేను యూట్యూబ్లో పడతానా అంట. ఇది ఏం పచ్చడి అంటే అన్ని రకాల పచ్చడి. సో ఇక్కడ పుదీనా పచ్చడి చేస్తున్నారు రాము, మీ అందరితో షేర్ చేస్తాను చూడండి, చాలా ఎమ్మీగా ఉంటుంది.
ఫస్ట్ ఏమంటే ఆయిల్ వేసేసుకోవాలి, దాని తర్వాత ఆవాలు వేసేస్తున్నాడు. దెన్ ఇప్పుడేమంటే శనగపప్పు వేస్తున్నాడు, వడపప్పు అంటారు కదా, అది వేసుకొని ఇలా ఫ్రై చేసేసుకోవాలి. నేను ఇక్కడ మెజర్మెంట్ చెప్పట్లేదు, వాళ్ళు చాలా చాలా వేసేస్తారు, అసలు వాళ్ళకి మెజర్మెంట్స్ ఏం తీసుకోరు ఎంత క్వాంటిటీ అనేసి, జస్ట్ అలా వేసేస్తాడు. నేను అలా చెప్పేస్తున్నాను. ఇంకా ఇప్పుడేమంటే జీలకర్ర వేశాడు, సో జీలకర్ర కూడా వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. పప్పు వేస్తారు రాము, పోయినసారి వేసావు కదా. ఇంకా ఇలా వంటలు చేస్తూ ఉంటే చుట్టాలు వస్తూ ఉంటారు, ఒకళ్ళ తర్వాత ఒకరు వస్తూనే ఉంటారు. ఇంకా వాళ్ళకి టీలు కాఫీలు పెట్టుకుంటూనే ఉండాలి, ఇస్తూనే ఉండాలి కదా. చాలా హడావుడిగా ఉంటుంది. ఒక సైడ్ వంట, ఒక సైడ్ వచ్చిన వాళ్ళకి రిసీవ్ చేసుకోవడము, వాళ్ళకి ఏదో పెట్టడము, చాలా బాగుంటుంది. ఇక చూస్తున్నారా రాము ఏం వేస్తున్నాడో, ఎండుమిరపకాయలు వేసాడు, శనక్కాయ పప్పులు వేశాడు, పచ్చిమిరపకాయలు వేశాడు, అల్లం వేశాడు, ఇప్పుడేమంటే ధనియాలు వేస్తున్నాడు. అవన్నీ అలా వేసి జస్ట్ అలా ఫ్రై చేసి దాని తర్వాత ఏమంటే తెల్లగడ్డలు వేశాడు, ఇప్పుడు ఆనియన్ వేసి ఫ్రై చేస్తున్నాడు. మళ్ళీ లాస్ట్ టైం చేసినప్పుడు దీంట్లో ఉద్దిపప్పు కూడా వేశాడు, అదే అండి మినప్పప్పు అంటారు కదా అది. ఈసారేమో వద్దక్క అంటున్నాడు, వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. సరే ఇంకా ఉద్దిపప్పు తెప్పించి మళ్ళీ ఉద్దిపప్పు వేశాడు, దాని తర్వాత సాల్ట్ వేశాడు, ఇంకా టొమాటోస్ కూడా వేస్తున్నాడు, ఇప్పుడు కరివేపాకు కూడా వేశాడు. అన్నీ వేసి మిక్స్ చేసేసుకోవాలి. ఇంకా పుదీనా పచ్చడి కాబట్టి పుదీనా వేయాలి కదా, అదే వేస్తున్నాడు ఇక్కడ. ఆయిల్ రాము కొద్దిగా, వద్దులే నన్ను. ఎందుకు వచ్చేసాడు కూర? ఇందాక పసుపు వేసాడు చూసారు కదా. ఇంకా ఈ పచ్చడి అన్నప్పుడు కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుంది కదా, సో చింతపండు కూడా వేయాలి. ఆ రోజు చేసిన ఈ పచ్చడిలో చింతపండు అంటే పులుపు కొద్దిగా తగ్గినట్టునింది, కొద్దిగా ఎక్కువ ఉంటే సూపర్గా ఉండేది, ఎమ్మీగా ఉండేది. మీరు వేసుకున్నప్పుడు కొద్దిగా ఎక్కువ వేసుకోండి, చాలా ఎమ్మీగా ఉంటుంది. ఇంకా ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసి దాన్ని కుక్ చేసుకోవాలి. ఇంకా ఈ ఆంటీ అంకుల్ ఏమంటే మా మామయ్య వాళ్ళ చిన్న చెల్లి, అంకమ్మ ఆంటీ, కుమార్ అంకుల్. మా మామయ్యకి ఈ ఆంటీ అంటే చాలా ఇష్టము, ఆ ఆంటీ గురించే చెప్తా ఉండేవాళ్ళు నాకు ఎప్పుడు. ఉంది రూబీ, రూబీ ఏమి ఇచ్చావురా? శానిటైజ్ అంటారు చెప్పేది. చాక్స్ లేవు నన్ను, అవే చాక్స్ లేవు. ఇంకా చట్నీ చూసారా అయిపోయింది, ఇంకా తీసి పక్కన పెట్టేస్తా, చల్లగా అయిపోయిన తర్వాత ఇంకా గ్రైండ్ చేసేసుకోవడమే. అంకుల్ రాగానే డ్యూటీలోకి దిగేశారా? ఇంకా అంకమ్మ ఆంటీ అంటే ఇంకా మోహనాకి సొంత పిన్ని కదా, వాళ్ళకి చాలా మాటలు ఉంటాయి కదా. లోపలికి వెళ్ళి ఫస్ట్ మోహనాన్ని పలకరించేసి మళ్ళీ బయటికి వస్తుంది. ఇంకా మా మామయ్యది బ్యానర్ చేసుకొని తీసుకొచ్చేసారు. ఇంకా ఈ అన్న పేరు భాస్కర్ అన్న, సుదర్శన్ వాళ్ళకి మామ అవుతాడు. అంటే విలేజ్ అంటే ఇంకా అందరూ చుట్టాలాగే ఉంటారు కదా, సో అలా భాస్కర్ మామ అంటే ఆంటీ సైడ్ వాళ్ళు అనమాట వాళ్ళు. కానీ నేను అన్న అని పిలుస్తాను, అంటే సుదర్శన్ వాళ్ళకి మామ అవుతాడు. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయాలి కదా, ఉప్మా చేద్దామనేసి ఇంకా ఉప్మా రవ్వ తెచ్చాను. రాము చాలా ఎమ్మీగా చేస్తాడు, హోటల్స్లో ఎలా ఉంటుందో ఉప్మా అలాగే చేస్తాడు. ఇంకా చాలామందికి చేయాలి, ఇంకా కిచెన్లో ఇంట్లో చేయడం అవ్వదు కదా, అందుకే ఇంకా రాము అయితే పనిలో పని చేసేస్తాడు, అందుకే ఇక్కడికి వచ్చి ఇస్తున్నాను. ఎన్ని సరిపోతుంది కానీ వేసి ఎంతో పడుతుంది. జీడిపప్పు ఉప్మా ఎమ్మీగా ఉంటుంది కదా, అదే అడిగాను ఇక్కడ జీడిపప్పులు వేయమంటే దానికి సరిపోదక్క పాయసం చేయాలి కదా అంటున్నాడు. ఇంకా ఇక్కడ పుదీనా చట్నీ రెడీ అయిపోయింది, అది జస్ట్ చల్లగా అయిపోయిన తర్వాత గ్రైండ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా అన్నం కూడా చేసేసారు, చల్లార్చి పెట్టారు, పెరుగన్నంకి లెమన్ రైస్కి, సో అట్లా చల్లార్చి పెట్టున్నారు.
లెమన్ రైస్కి 15 కేజెస్ రైస్ చేశారు, అలాగే కర్డ్ రైస్కి కూడా 15 కేజెస్ రైస్ చేశారు. లెమన్ రైస్ రూపాయలు చేయరా ఇంకా చేస్తుంటారు లేదా లెమన్ రైస్ గుణం కావద్దా నీకు బిర్యానీ గుణం కావాలి లెమన్ రైస్ రూపాయలు చేయరా. అబ్బా ఇలాంటి ఫంక్షన్స్ అప్పుడే కదా ఆ గుణం కావాలి, ఈ గుణం కావాలి, ఇదెందుకు చేస్తారు, అదెందుకు చేస్తారు అనేసి గొడవలు చేసుకుంటూ ఉంటారు. ఇంకా పిల్లలు అంటారా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఏడుపు స్టార్ట్ చేస్తారు. మా ఫిజ్ గార్డ్ అంటే దాని తర్వాత హ్యాపీ అనమాట. ఇంకా మా అత్తని పొద్దు నుండి చూపించలేదు కదా, బయటికి ఊర్లోకి వెళ్ళారు. అందరికీ కొందరికి చెప్పేసి వచ్చారనమాట ఇలా ఫంక్షన్ చేస్తున్నాము అని. ఇంకా మా రాము ఉప్మా చేసేస్తున్నాడు, చూపిస్తున్నాను పదండి. ఇంకా ఈ ఉప్మాకు కూడా నాకు మెజర్మెంట్స్ తెలియదు, బట్ ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేస్తాడు, ఎలా చేస్తాడు అనేది చూపిస్తాను. సో ఉప్మా రవ్వ బాగా ఫ్రై చేసేసుకున్నాడు, ఆయిల్ అని గీ అని ఏమి వేయలేదు. ఇంకా దీంట్లో వేరే ఒక గుణం తీసుకొని దాంట్లో ఆయిల్ వేశాడు. దాంట్లో వచ్చి శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు, తర్వాత ఆనియన్ వేసేసాడు. బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇంకా వాటర్ వేసేసుకుంటాం కదా వేస్తారు ఉప్మాకు కూడా, ఇంకా అలా వేసేసిన తర్వాత సాల్ట్ యాడ్ చేశాడు. దాని తర్వాత ఇంకా ఇది బాగా బాయిల్ అవుతుంది కదా, అప్పుడు ఇంకా ఉప్మా రవ్వ వేసేస్తున్నాడు. ఇంకా కొద్ది కొద్దిగా వేస్తూ అలా మిక్స్ చేయాలి కదా, అలా మిక్స్ చేస్తున్నాడు. మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో, హోటల్స్లో ఉప్మాలో డాల్డా వేస్తారో, ఆయిల్ వేస్తారో, గీ వేస్తారో, అంటే హోటల్ని పట్టి ఉంటుంది. చాలా కొంచెం ఆయిలీగా అలా ఉంటుంది కదా, అప్పుడే చాలా ఎమ్మీగా అనిపిస్తుంది కదా, అలాగే ఉంటుంది. కానీ మా రాము అంత ఆయిల్ వేయడు, అలానే గీ కూడా వేయడు, అలానే డాల్డా కూడా ఇక్కడ యాడ్ చేయలేదు. సుదర్శన్ మాత్రం లాస్ట్లో కొద్దిగా గీ యాడ్ చేశాడు అంతే. సో ఎమ్మి ఉప్మా రెడీ అయిపోయింది. రాము పిల్లలు పెట్టేసి ఇందా కూర్చో, బాగా కూర్చో, అమ్మ పెడుతుందా. అడుగుతూ ఉంటారు కదా సుదర్శన్ని, కుమార్ని, సునీల్ని ఒకే దగ్గర చూపించాషా అనేసి. ఇప్పుడు చూడండి చూపిస్తున్నాను. వీళ్ళ ముగ్గురులో ఎవ్వరు ఒక్కరు లేకపోయినా ఒక పని కూడా కాదు తెలుసా మీకు. సగ్గుబియ్యం నువ్వు ఫస్ట్ ఏం చేయాలి దాన్ని 1000 మంది కూడా చేయవచ్చు. నీకు తెలియక నీకు వచ్చి తగ్గిపోయి ఉంటుంది లేదు. నీకు ఇక్కడ హోటల్లో పనిచేస్తావు కదా, ఇమ్యూనిటీ నీకు ఎక్కువ ఉంటుంది. మామూలు సేమియాలు వేస్తే వేరేగా వేయాలి కదా, దాన్ని వేస్తే సేమియాకి బాగా పడుతుంది. అరగంట కూర్చుంది, మళ్ళీ అరగంట పోయి 1 టిప్ అనమాట అది. సగ్గుబియ్యం నెయ్యిలో కొద్దిగా అలా ఫ్రై చేసుకున్నారు కదా, అలాగే వేరే గుణంలో వేసేయకూడదంట, అడుగు అంటుకొని పోతుందంట. అందుకే అలా కొద్దిగా వాటర్ వేసిన తర్వాత ఆ సగ్గుబియ్యం దీంట్లో వేసేసుకోవాలంట. ఒకవేళ మీకు తెలియదు అంటే మీకోసమే, తెలుసు అంటే ఓకే వదిలేయండి. ఎంత వేసావు రాము, దేనికి ఎంత వేసావు? 3 ప్యాకెట్లు అదేమి సగ్గుబియ్యము, ఎంత వాటర్ వేస్తున్నావు? దానికి అలా కాదు అంటే ఎన్నేసి అని ఏంటనేం లేదు బుజ్జి, ఉతారుగా పోతా ఉంటారు. పై చేసిన కొలతంతా ఉండదు కదా. చాలు ఉంటారు రాము మళ్ళీ సర్లే రాము. ఒకటే లేదంటే మాడిపోద్ది. ఒకటే సరే ఒకటి సరిపోతుందని చూడలేదంటే 2 ఏళ్ళు ఇంకా 2 రాదు. సో ఇది సగ్గు బియ్యం, సాబుదానా అంటారు కదా అది, ఇంకా సేమియా ఖీర్ చేస్తున్నాము. లేదు వద్దులేదు, 2 సరిపోతుంది. నెయ్యి వేయాలి కదా రాము దీంట్లో కూడా. దాంట్లో చాలా రాము వద్దు అదొద్దు ఇదొద్దు అంటానే ఉంటాడు, కానీ మాకు ఇష్టమైన మళ్ళీ వేసేస్తూనే ఉంటాము. పాపం రాము అడ్జస్ట్ అయిపోతూ ఉంటాడు. ఇంకా మా సునీల్ ఏమంటే ఇంటికి వచ్చిన వాళ్ళని పలకరిస్తూ వాళ్ళతో మాట్లాడుతూ అలా ఉన్నాడు. సో అందరూ ఒక్కొక్క రకంగా బిజీగా ఉన్నాము. ఇంకా ఇది వచ్చి వడపప్పు, అదే వడకి రుబ్బుకొని వచ్చేసారు అప్పుడే. ఇంకా వెజిటేబుల్ రైస్ చేస్తున్నాడు కదా మా సుదర్శన్, అదేమంటే వెజిటేబుల్ బిర్యానీ. సో దానికి బఠానీలు నానబెట్టేశారు,
వెజిటేబుల్ బిర్యానీకి రైస్ కూడా సోక్ చేసి పెట్టేశారు. పెరుగన్నం కూడా రెడీ, దానికి ఇంకా తిరగబా చేయాలి. తిరుపతి చేశారు, మళ్ళీ తిరుపతి కదా. ఇది తాలింపు వేయాలి. పుదీనా పచ్చడి కూడా రుబ్బుకొని వచ్చేసారు. ఇంకా లెమన్ రైస్ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, రెడీ అయిపోయింది. నెక్స్ట్ బిర్యానీ. బాబా ఏమిది ఇప్పుడు వచ్చిందా? ఇలా చేసుకోమని వచ్చింది. పాలు ప్యాకెట్. ఇంకా ఈసారి పాయసం ఖీర్లో మిల్క్ వేస్తున్నారు. యాక్చువల్లీ వాటర్ వేస్తూ ఉంటారు కదా, వాటర్ వేసి చేస్తారు అంటే మిల్క్ వేయరు, బట్ ఈసారి మిల్క్ యాడ్ చేస్తున్నారు. ఇంకా వన్ సైడ్ ఈ కుకింగ్ అంతా జరుగుతూ ఉన్నాయి. ఎన్ని తెచ్చేసుకున్నా కానీ, ఎన్ని రెడీగా ముందు రోజు తెచ్చుకున్నా కానీ చాలా మర్చిపోతూ ఉంటాం కదా. సో అవన్నీ మళ్ళీ ఆ ఢిల్లీ వెళ్ళి తెస్తూ ఉన్నారు టౌన్కి. ఇంకా సగ్గు బియ్యంలో వాటర్ వేసి స్టవ్ మీద పెట్టేశారు కదా, అదనమాట. ఇలా బాగా బాయిల్ అవ్వాలి. దాని తర్వాత ఇంకా పాలు యాడ్ చేసేసేయాలి. పాలు వేసిన తర్వాత ఇలా బాగా స్లోగా మిక్స్ చేసేసుకోవాలి. ఇంకా ఎలాగో రాము ఉప్మా చేసేసాడు కాబట్టి ఇంకా ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ ఉప్మా పెట్టేస్తున్నాము. ఇంట్లో చట్నీ చేసేసాము. సో ఉప్మా చట్నీ అనమాట ఆ రోజు బ్రేక్ఫాస్ట్కి అందరికీ. బట్ మేమేమంటే అంకుల్కి టెంకాయ కొట్టేంత వరకు ఎప్పుడు తినము, అప్పటి వరకు తినము. నేను, సుదర్శన్, కుమార్, సునీల్, మోహన, మా అత్తయ్య అప్పటి వరకు తినము. ఇందాక మిల్క్ వేసేసాడు కదా, ఇప్పుడేమంటే షుగర్ వేస్తున్నాడు. ఒక్కసారిగా కాకుండా కొద్ది కొద్దిగా వేస్తూ ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ చేసుకోవాలి. ఇంకా వన్ సైడ్ పెరుగన్నం రెడీ అయిపోయింది. తిరగబాత కూడా చేసి పెట్టేశారు. ఇంకా ఇది బాగా మిక్స్ చేసేసి తాలింపు ఉంది కదా, సో ఆ పోపు దీంట్లో వేసి యాడ్ చేసేయడమే. కొత్తిమీర వేయాలతా? మున్రాజ్ ఆంటీ అంటే సుదర్శన్కి కిండల్ అనమాట. కొత్తిమీర వేయాలా పాయసంలో అడుగుతున్నాడు. ఎంత మంది సేమియా పాయసం చేస్తున్నారు. అది కలర్ఫుల్గా ఉండాలి. నాటు వల్ల అదొక కలర్. ఏమది అదా? కొత్తిమీర ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ రాము. మధ్యాహ్నం వరకు ఇట్లే ఉండిందంటే రాము రామకృష్ణ అటు తీసుకెళ్ళు టింకు బయటకి, అబ్బుకా దగ్గరకి. ఎంత మంది పెరుగన్నం చేస్తున్నారు. అప్పుడు గడ్డగడ్డ కొత్తిమీర వేయలేదు కదా దీంట్లో. నాన్న అన్నారు, క్యూట్ గా అన్నారు. టెటెక్ కూడా వచ్చేస్తే బొట్లు పెట్టుకోండి, బొట్లు ఫేస్ మీద బొట్టే లేదు. ఓకేనా? సూపర్, నీట్గా ఉండాలి రూబీ. ఈవినింగ్ వరకు ఇలానే ఉండాలి. మనం అది ఓపెన్ చేద్దా, గుర్తుందా? కలబెట్టాలా రాము? సాల్ట్ రెడీ అక్కడ డ్రెస్ వేసుకొని చూడమను. అవును, అన్న వచ్చాడు. అన్న వాయిస్ వినిపించింది. ఒకసారి దీనికి సాల్ట్ చూడ. ప్లేట్లో పెట్టా. సాల్ట్ సరిపోయింది, పోదారు. సాల్ట్ కోసం పెద్ద అయిపోయింది సాల్ట్. నీకెందుకు సాల్ట్ తక్కువ అయితే ఏమి ఇప్పుడు? 4 ఐటమ్స్ రెడీ అయిపోయి, కర్డ్ రైస్ కూడా, ఖీర్ కూడా రెడీ అయిపోయింది. బాబా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఢిల్లీ చూడు, ఢిల్లీ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ రెసిపీ. ఓకే నాన్న, నువ్వు అవన్నీ టచ్, నా వీడియో తీసుకోను కదా, నువ్వు రన్ చేసుకోవచ్చు. ఇదంతా చూడడం అవసరం లేదు.
ఎప్పుడు లర్న్ చేస్తానండి, ఈసారి నువ్వు చెయ్యేమి. చూడు ఫస్ట్ ఇలా చేసినప్పుడు నేను కావాల్సిన స్పైసెస్ అన్నిటి ఎత్తి పెట్టుకోవాలి. ఏది అది ఇంకా అయ్యో కింద పడేయకూడదు, ఇట్లా మరి పడేయకూడదు కింద. అన్ని ఐటమ్స్ పెట్టుకోవాలి. చాలా నీకు సరిపోదు కదా. ఎక్కువ దానికి ఏమైనా బిర్యానీకి ఏమైనా ఏ ఏం బాబా, పెడితే స్మెల్ కంటూ జనాలు ఇప్పుడే వచ్చేస్తారు. అందుకే లాస్ట్. మా సుదర్శన్కి చిన్న పొగురు కాదు, బిర్యానీ ఫస్ట్ చేస్తే అందరూ వచ్చేస్తారంట అప్పుడు తినడానికి, అందుకే లాస్ట్ చేస్తున్నాడంట. లేట్ అయిపోయింది మాత్రం ఒప్పుకోడు. హెరిటేజ్ ఘీ కావాలరా, టేబుల్ ఒకటి ఉంటాయిరా. సుదర్శన్ బిర్యానీ చేయడానికి హెరిటేజ్ ఉండే గీ కావాలంట, వేరే గీ అయితే వేయడంట. కిస్మిస్ వేయలేదే. ఈ జీడిపప్పు కిస్మిస్ వచ్చి ఖీర్ మీద జస్ట్ అలా వేసేయడానికి. ఢిల్లీ అలా కూర్చొని నువ్వు కూడా ట్రై చేయి. దానికి అత్తను పంపించరా బావెందుకో. ఓ అత్తను పంపించు, గోల్మాల్ బాగా కడతాను. ఇద్దరు ఏం చేస్తున్నారు వెనక? చాలే మండిపోయిన తర్వాత ఊపుతుంది. బాబా ఢిల్లీని బాబా ఢిల్లీని పెట్టుకున్నావు అంటే ఫ్లాప్ అవుతుంది చెప్తున్నాను. ఢిల్లీ నువ్వు మళ్ళీ రాపో అటు సైడ్కి వెళ్ళి. ఖీర్ చూస్తున్నారా, ఎమ్మీగా ఉంది కదా. ఎంత ఎమ్మీగా వచ్చిందంటే నిజంగా చెప్పలేను, చాలా బాగా వచ్చింది. ఆ రోజు అందరికీ నచ్చేసింది. రాకృష్ణ బాణులు పెట్టి నూనె పోయిరా. ఇంకా వన్ సైడ్ వెజిటేబుల్ బిర్యానీ చేస్తున్నాడు సుదర్శన్, ఇంకొక సైడ్ ఏమంటే కుమార్ వడియాలు ఇంకా వడ ఆ రెండు పెట్టుకుంటున్నాడు. సుదర్శన్కి రాము హెల్ప్ చేస్తున్నాడు, కుమార్కి రామకృష్ణ హెల్ప్ చేస్తాడు. బట్ ఒక్కొక్కసారి ఏమంటే రామకృష్ణ కూడా హెల్ప్ చేస్తూ ఉంటాడు మా సుదర్శన్కి. ఇంకా బయటంతా అలా ఉంది కదా, ఇంట్లో ఏం చేస్తున్నాడో నేను చూపిస్తాను. ఇంకా ఇంట్లో అంతా నీట్గా అన్నీ తుడిచేసి అని సర్దేసి పెట్టేస్తున్నాము. దాని తర్వాత ఇంకా మా బెడ్ కవర్ చూపిస్తాను పదండి. సో ఇదే వాల్మార్ట్లో తీసుకున్నాం కదా బెడ్షీట్స్, 2 బెడ్షీట్స్. సో అదే ఆ రోజు వేసింది మోహన. మొత్తం ఆగిపోయి దిగిపోతుంది. ఇంకా అంకుల్ బ్యానర్ రెడీ చేశారు, బయట ఇలా పెట్టేశారు. ఇంకా మా ఆంటీ బొట్టు పెట్టేస్తున్నారు. ఇంకా ఇలా మా మామయ్య ఫేస్ చూస్తుంటే చాలా గుర్తుకొచ్చేస్తాయి, చాలా బాధ వేసేస్తూ ఉంటుంది. ఇంకా కుమార్ అంకుల్ పూలమాల పెట్టేస్తున్నారు. కలబెట్టాలేమో బువ్వా, దీంట్లో కరిగిపోతుంది. చాలు 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 నూనె పోతామా, చాలు మొత్తం మా ఢిల్లీకి ఇచ్చారా, దాన్ని కూడా కలబెడుతున్నాడు. ఇంకా ఇక్కడ సుదర్శన్ వెజిటేబుల్ బిర్యానీ చేస్తున్నాడు, చాలా ఎమ్మీగా వచ్చింది, ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా వన్ సైడ్ ఇక్కడ కుమార్ వడియాలు వేసేస్తున్నాడు. ఈసారి బ్యాట్స్ కాదు, అవి వడియాలు లాగా తెచ్చారు. ఇంకా ఇప్పుడేమంటే బిర్యానీలో గీ వేశాడు, డాల్డా వేశాడు, ఆయిల్ వేశాడు కదా, దాంట్లోనే ఇంకా బిర్యానీ ఆకులు, బిర్యానీ పువ్వు, ఇంకా చాలా చాలా ఉన్నాయి కదా, బిర్యానీ మసాలాలన్నీ వేసేస్తున్నాడు. ఇక్కడ సుదర్శన్ బిర్యానీ ఢిల్లీ నేర్చుకుంటూ చేస్తున్నాడు. మీకు ఏమైనా కొత్తగా అనిపిస్తే నేర్చుకుంటూ చేసేయండి. ఇంకా ఇక్కడ బిర్యానీ వెజిటేబుల్ బిర్యానీ వచ్చి 25 kgs చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ విజయ్. రాము జాతికి ఎట్టేయాలి, కొట్టేయాలి. వేసే
సో బిర్యానీ మసాలాలు వేసేసిన తర్వాత పచ్చిమిర్చి వేసేసాడు. దాని తర్వాత ఇప్పుడు ఆనియన్ వేసేసుకుంటున్నాడు. అయిపోయిందిరా ఇది. ఉన్నదిలే. సరిపోతుందిలే బస్. జాజికాయ ఉంటుంది కదా, అది కొట్టి కొట్టి వేసేస్తున్నాడు మా సుదర్శన్. ఇంకా దాని తర్వాత గార్లిక్ పేస్ట్ ఇది. దాని తర్వాత జింజర్ పేస్ట్ కూడా వేస్తాడు. ఇంతక మున్రాజ్ ఆంటీ తీసుకొచ్చి బకెట్ పెట్టింది కదా, దాంట్లో పుదీనా కొత్తిమీర వాటర్లో వేసి పెట్టున్నారనమాట. ఇంకా ఇప్పుడు వెజిటేబుల్స్ పొటాటోస్ వేస్తున్నారు ఫస్ట్. దాని తర్వాత బీన్స్ వేస్తాడు. ఇంకా ఇక్కడ చూసారా మా ఢిల్లీ వాష్ చేస్తున్నాడు. అది బఠానీలు నానబెట్టి పెట్టాం కదా, బాగా కడిగి ఆ వాటర్ అంతా తీసేసి తీసుకొస్తున్నాడు. నేర్చుకుంటున్నాడు కదా బిర్యానీ, ఇంకా ఈ హెల్ప్ చేయాలి కదా, అందుకే అనమాట. బఠానీలు వేసిన తర్వాత ఇంకా క్యాలీఫ్లవర్ కూడా వేసేస్తున్నాడు. లాస్ట్ అంతే. వెజిటేబుల్స్ వేసేసి అలా ఫ్రై చేసిన తర్వాత టొమాటోస్ వేసేసేయాలి. నా నీళ్ళు 26 26 కూడా వేయండి. 25 పర్లా. నేను సరుకురాము. పూర్తిగా వచ్చినారు ప్రైవేట్లా రాము కలిపెడుతున్నాను. ఇక నార్మల్ సాల్ట్ వేసామంటే చాలా పడుతుంది, అందుకే ఇక్కడ క్రిస్టల్ సాల్ట్ యూజ్ చేస్తున్నారు. రాళ్ళు ఉప్పు అంటారు కదా, అది కాకుండా ఈ క్రిస్టల్ సాల్ట్ తినడం మంచిది అంటారు కదా. గార్నిషింగ్ అంట. గార్నిషింగ్ ఏముండదు దీంట్లో. ఇంకా దీంట్లో కొత్తిమీర పుదీనా కూడా వేసేసారు. ఇంకా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా దీంట్లో వచ్చి బిర్యానీ మసాలా, గరం మసాలా 2 వేస్తున్నాడు. బిర్యానీ మసాలా. సో ఇంకా ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోతున్నట్టే కదా, అన్నీ వేసేసి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా కొద్దిగా మసాలా వెజిటేబుల్స్ దిగింది అని తెలుస్తుంది కదా, దాని తర్వాత ఇంకా ఎసురు వేసేసుకోవాలి. ఇంకా ఈ ఎసురు వేసేటప్పుడు ఒకరేమంటే కొద్దిగా వాటర్ ఎక్కువ వేయమంటారు, ఒకరేమో తక్కువ వేయమంటారు. మా సుదర్శన్కి మాత్రం ఇష్టమైందే వేస్తాడు. కరెక్ట్గా ఎంత వేసుకోవాలి అనుకుంటాడో అంతే వేస్తాడు. అంటే సజెషన్స్ ఇస్తూ ఉంటారనమాట, బట్ ఎవరి మాట వినడు. ఆ సుదర్శన్ చేయాలి అనుకున్నదే చేస్తుంటాడు. ఇంత వాటర్ వేయాలి కదా, ఇంకా సాల్ట్ తగ్గిపోయి ఉంటుంది కదా, అందుకే మళ్ళీ యాడ్ చేస్తున్నాడు. ఇంకా బాగా మిక్స్ చేసి ఇంకా అంతే, ఇంకా మూత పెట్టేయడమే. ఆ ఎసురు కాగింది అంటే ఇంకా రైస్ వేసేసేయాలి. చిరాకు, పచ్చిమిర్చి, ఆనియన్, ఇంకా ఇంకా ఇది వచ్చి అల్లం పేస్ట్, అల్లం కూడా వేసేయాలి. వడకి వేస్తున్నాడు. ఇంకా రాము వచ్చి కరివేపాకు కూడా యాడ్ చేశాడు. ఇంకా మళ్ళీ అంతే, ఇంత వడపప్పు రుబ్బుకొని వచ్చి చూపించాను కదా, ఆ పిండిలో ఇవన్నీ వేస్తున్నారు. కొత్తిమీర కూడా వేస్తున్నాడు రాము. కొత్తిమీర వద్దంట, కుమార్ తీసేస్తున్నాడు. ఇంకా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. వడ కూడా ఎమ్మీగా ఉంటుంది. సాల్ట్ ఏమంటే వడ పిండిలోనే వడ రుబ్బుకొని వస్తారు కదా, అప్పుడే సాల్ట్ యాడ్ చేసేస్తున్నారనమాట. అందుకు మళ్ళీ కలవదంట అందుకు. ఇంకా ఇక్కడ మా మామయ్య ఫోటో బయట పెడతాము, అంటే అందరు వచ్చి టెంకాయ కొట్టాలి, సో అప్పుడు అక్కడ పెట్టాలి. మా మామయ్యకి ఇంకొక చెల్లి ఉన్నారు, గంగమ్మ ఆంటీ అనేసి. ఆ ఆంటీ కొంచెం హెల్త్ బాగాలేక రాలేకపోయారు. ఇచ్చానులేండి ఆంటీ. పోయిరా చూడరా చాలా. ఇంకా ఈ పిండిలో జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నారు. సాల్ట్ వేసారా కుమార్? వేసేసినమ్మా, వేసి రుబ్బుకొచ్చాను అంతే. సో వడపిండి ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే, ఇంకా వడలు వేసేయాలి. ఇక్కడ మా సుదర్శన్ చూసారా ఏమి చేస్తున్నాడో, పెరుగు వేయడం మర్చిపోయాడంట, ఇప్పుడు యాడ్ చేసేస్తున్నాడు. ఏం కాదు, ఇంకా ఏమంటారు ఎసురు కాగాలి కదా, సో పెరిగేస్తే ప్రాబ్లం లేదు, వేసేస్తున్నాడు. ఇంకా కుమార్ ఇక్కడ వడకి రెడీ చేసేసుకున్నాడు. ఆయిల్ పెట్టేశాడు, ఆయిల్ కాగిపోయింది, ఇంకా వడ వేసేయడమే. ఇంకా వడలు వేసేటప్పుడు ఏమంటే 1 టైం అట్లా వేసేసి బాగా కలర్ వచ్చేసినాక తీసేసేయడం అలా చేయకూడదు. వడ వేస్తాం కదా,
కొద్దిగా హాఫ్ బాయిల్ అంటారు కదా, అలా ఉడికించుకొని తీసేసేయాలి, పక్కన పెట్టేసేయాలి. దాని తర్వాత మళ్ళీ వేసుకోవాలి. రాము దేనికి ఇది పెరుగు పచ్చడా? మనం లేపాలి, ఏంది వాళ్ళు చెప్తా ఉంటారు, మనం వింటా ఉండాలి. ఇంకా అక్కడ తాత చూసారా, రమణయ్య తాత, ఢిల్లీ వల్ల డాడీ అనమాట ఆ తాత. ఇంకా అంకుల్ సార్ వాళ్ళందరికీ ఇంకా పెద్ద ఆయనే. ఏం చేయాలి? వచ్చేస్తే మాకు మా పని ఆయన చేయనంటే ఆడు కొడుకుంటాడు. అంతే అంటే దీనిపైన వేసేస్తారు మామూలుగా రేకుల పైన. ఇంకా పలుచగా పెడితే క్రిస్పీగా ఉంటాయా? పల్చగానే ఉన్నాయి బాబా. చేతికి రావద్దని ఆడొస్తుడా? పలుచగా పెడితే క్రిస్పీగా ఉంటుంది. ఇక్కడ ఉంటగా ఉన్నాయి, బోండాలు లాగా వచ్చేస్తుంది. లేదు బాబా, చూడు పల్చగానే ఉన్నాయి. కాలాలి కదా మళ్ళీ అదే. మళ్ళీ ఇంకోసారి వేసినప్పుడు సన్నగా అవుతాయి అవి. వడియాలు రెడీ అయిపోయి, వడలు రెడీ అయిపోతున్నాయి. ఇంకా ఈ ఎసూరులో సుదర్శన్ బియ్యం వేసేసాడంటే కొద్దిసేపట్లో ఈ బిర్యానీ కూడా రెడీ అయిపోతుంది. మామూలు రైస్ అయినా రామకృష్ణ? ఇంకా ఇలా రైస్ వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా సుదర్శన్ దీన్ని ఇలా కొద్దిసేపు తిప్పుతూనే ఉంటాడు. దాని తర్వాత మూత వేస్తాడు. ఆ లోపల వచ్చిన వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టుకుంటూ ఇంకా రైతా చేయాలి కదా, అది కంప్లీట్ చేసేసుకొని ఇంకా వడలు కూడా కంప్లీట్ అయిపోయి సెకండ్ టైం వేయాలి కదా, సో అది ఇంకా అంతా రెడీ అయిపోతుంది. ఇంకా ఇవన్నీ రెడీ అయిపోతున్నాయి కదా, ఇంకా మేమందరం రెడీ అవ్వాలి, దేవుడికి పెట్టుకోవాలి, మా మామయ్యకి పెట్టుకోవాలి కదా. సో అదంతా నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేసుకుంటాను. ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, సో దట్ నా ఫర్దర్ నోటిఫికేషన్ చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.